నేను ఒంటరిని అని నువ్వు అనుకున్న ప్రతిసారి నీ మనసు నీ యొక్క ఉనికిని కూడా నువ్వు గుర్తించకుండా నీలో నువ్వే కృంగిపోయేలా చేస్తుంది. నీకు ఎవరూ లేరు అని అనుకుంటున్నావా? అయితే నిజంగానే నీకు నువ్వు కూడా లేకుండా పోతున్నావేమో ఒకసారి గమనించు. నా బాధను చెప్పుకోవడానికి, నన్ను ఓదార్చడానికి ఎవ్వరూ లేరు, ఎవరూ రారు అని ఒంటరిగా చీకటిలో బాధపడుతూ ఎవ్వరికీ కనిపించకుండా ఒంటరిగా నీలో నువ్వే నలిగిపోతూ గుండెల నిండా బాధను కన్నీళ్లుగా మార్చుకుంటూ ఉన్నావా? అంటే దాని అర్థం నీకు నువ్వు ఎప్పటికీ సొంతం కావు అనే కదా. కానీ నీకెందుకు అర్థం కావటం లేదు? నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు కనిపించకుండా నీలో ఉన్న నీ ఆత్మ నీ నీడగా నీ పక్కనే ఉంది అని. నువ్వు బాధపడుతున్న ప్రతిసారి అది నిన్ను ఓదార్చడానికి, నిన్ను ధైర్యం పరచడానికి, నిన్ను ప్రేమిస్తూ నీ పక్కనే తిరుగుతూ ఉంటే నువ్వు మాత్రం దాని ఉనికిని విడిచిపెట్టి నీకు దూరంగా ఉన్నవారి కోసం ఎంతకాలమని ఒంటరిగా బాధపడుతూ ఉంటావు? అందుకే ముందు నీలో ఉన్న నీ ఆత్మతో ఒక్కసారి మాట్లాడి చూడు. అది నీకు చెప్తుంది నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకోవాలో. అలాగే అది నీకు చెప్తుంది నువ్వు ఉన్న ఈ ఒంటరితనం నుంచి, ఆ చీకటి గది నుంచి బయటికి వచ్చి ఎలా నీకు నువ్వు ఎంత ధైర్యంగా బ్రతకగలవు అని. నేను ప్రయత్నం చేశాను. నేను దాని ఉనికిని ఈరోజు అనుభవిస్తున్నాను. మరి ఇక నీ వంతొచ్చింది. నువ్వు కూడా ప్రయత్నిస్తావు కదా. ఒక్కసారి ప్రయత్నించి చూడు, తెలుస్తుంది. ఇట్లు మీ శ్రేయోభిలాషి.